మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 2018 డిఎస్సిలో అంటే టెట్‌కమ్ టీఆర్టీ అయితే కండక్ట్ చేశారండి. మరి అప్పుడు ఈ యొక్క టెట్‌కమ్ టీఆర్టీలో సైకాలజీ ప్రశ్న శైలి ఏ విధంగా ఉంది? మరి ఇప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కాబట్టి అటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలైతే ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే టెట్‌కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి సైకాలజీ బిట్లను ఒకసారి మరలా ర్యాపిడ్ రివిజన్‌గా మనం చూద్దామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మొదటి బిట్ చూద్దామండి. జ్ఞానేంద్రియ వికాసము ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 శైశవ దశ. ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. మరి సోది లేకుండా శృతి లేకుండా స్పీడ్గా అయిపోతుంది. రెండవది థార్న్డైక్ సిఏ వేడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు. నెక్స్ట్ బిట్ అండి. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 3 సహానుభూతి. నెక్స్ట్ బిట్ అండి. భాషా సంబంధ వైకల్యము అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 1 డిస్ఫేసియా. నెక్స్ట్ బిట్ అండి. ఈ సిద్ధాంతం ప్రకారము పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసము. నెక్స్ట్ బిట్ అండి. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తుల మానసిక వికాసాన్ని ప్రజ్ఞాలబ్ధి సూచిస్తుందండి. నెక్స్ట్ బిట్ అండి. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. ఆన్సర్ ఆప్షన్ 1 తల్లిదండ్రుల వైఖరి. నెక్స్ట్ బిట్ అండి. ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్ అండి. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారము అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ బిట్ అండి. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 8. నెక్స్ట్ బిట్ అండి. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటిసారి ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యాసనంలోని అంశాలు వరుసగా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఈ వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి. ప్రక్షేపణ పరీక్ష లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అస్పష్టమైన ఉద్దీపన. నెక్స్ట్ బిట్ అండి. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైనటువంటి స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ బిట్ అండి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటి? ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇది సరైన ప్రవచనం అండి. నెక్స్ట్ బిట్. ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అభ్యాసం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా ఎదుగుతున్న కొద్దీ మార్పులు సంభవిస్తే దానిని ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడినటువంటి వికాసం అని చెప్పచ్చండి. నెక్స్ట్ బిట్. వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతము అనేది వేరుగా ఉంది. నెక్స్ట్ బిట్ అండి. రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించినటువంటి ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 2
నిర్ణాయకాలు నిర్ణాయకాలు. నెక్స్ట్ పెట్టండి, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 75%. నెక్స్ట్ చూద్దామండి, ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని యొక్క ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసము. నెక్స్ట్ పెట్టండి, వైయక్తిక భేదాలు అనేవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 1 2 రకాలు. నెక్స్ట్ పెట్టండి, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ పెట్టండి, డేనియల్ గోల్మన్ ప్రకారము ఒక వ్యక్తి జీవితంలోని విజయానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. ఇది డేనియల్ గోల్మన్ ప్రకారంగా ఒక వ్యక్తి జీవితంలోని విజయానికి కారణమండి. నెక్స్ట్ పెట్టండి, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యం. నెక్స్ట్ పెట్టండి, ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏమిటి? ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయస్సు, అంటే మెంటల్ ఏజ్ అండి. నెక్స్ట్ పెట్టండి, శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దము అనేది? ఆన్సర్ ఆప్షన్ 4 అసహజ ఉద్దీపన. ఇది ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందని మిత్రులు గమనించండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చూసుకుంటే అన్ని పాత పేపర్ల తాలూకా టెట్కమ్ టీఆర్టీ 2018 డిఎస్సి యొక్క టెట్కమ్ టీఆర్టీలో ఉన్నటువంటి సైకాలజీ బిట్లు అన్నీ కూడా కవర్ అయిపోతాయండి. ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్గా చూసుకోండి. మరి పిల్లలలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ పెట్టండి, ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశలో ఉంటారు. అంగన్వాడీ అంటే పూర్వ బాల్య దశ అండి, మరి ప్రాథమిక పాఠశాల అంటే ఉత్తర బాల్య దశ అండి. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ పెట్టండి, 41ది, అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం సంసిద్ధత నియమం. నెక్స్ట్ పెట్టండి, నిర్ధారణ మాపనాల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది? దీన్నే ఆన్సర్ ఆప్షన్ 1 హలో ప్రభావం అని కూడా అంటామండి. నెక్స్ట్ పెట్టండి, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీనిని సూచించే వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ పెట్టండి, శిక్షణ తర్ఫీదు పొందగలిగినటువంటి మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మితబుద్ధిమాంద్యులు. నెక్స్ట్ పెట్టండి, సృజనాత్మక ప్రక్రియలో దశల సరైన క్రమం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి దశలు. ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహం, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణం. నెక్స్ట్ పెట్టండి, భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అవరోధం. 47వదండి, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి ఒక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ, నీతి. నెక్స్ట్ పెట్టండి,
రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళుతున్నాడు. ఇది సూచించేది అతని యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. అభిరుచి. నెక్స్ట్ పెట్టండి, రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార. నెక్స్ట్ పెట్టండి, పద్మ పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 60%. నెక్స్ట్ పెట్టండి, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 లంబకృశకాయత. నెక్స్ట్ పెట్టండి, ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 3 నుండి 4 సంవత్సరాల పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటుంటారు. నెక్స్ట్ పెట్టు, ప్రేమ అనున్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆన్సర్ ఆప్షన్ 1 సంతోషం మరియు అంగీకారం. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 శబ్దానుకరణ. నెక్స్ట్ పెట్టండి, కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలోని ఈ లక్షణం తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ. నైతిక వివేచనము పెరిగే కొద్దీ స్వీయ కేంద్రీకరణ లక్షణం అనేది తగ్గుతుంది. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితియే వైఖరి అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? మరలా చెప్తున్నానండి, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అనే నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రావర్స్. నెక్స్ట్ పెట్టండి, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మంచి బాలుడు మంచి బాలిక. నైతిక వివేచన దశ మంచి బాలుడు ఆర్ మంచి బాలిక దశ. నెక్స్ట్ పెట్టండి, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 55 మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏక అనేక. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అన్న సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. నెక్స్ట్ పెట్టండి, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఏ రక్షక తంత్రము? ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపనం. నెక్స్ట్ పెట్టండి, నిన్న నేను చదివినటువంటి సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్నటువంటి విస్తృతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. నెక్స్ట్ పెట్టండి, జీవ సంబంధ కారకం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతి. నెక్స్ట్ పెట్టండి, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి? ఆన్సర్ భాషా సంబంధ డిస్ఫేసియా, పఠన సంబంధ డిస్లెక్సియా, రాత సంబంధ డిస్గ్రాఫియా అండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ పెట్టండి, పాఠశాలలో మొదటి రోజున భయపడినటువంటి పిల్లవాడు ఏడవడం, బొటన వేలు చీకడం మొదలైనటువంటి శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమనము. నెక్స్ట్ పెట్టండి, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త స్థితి దశనే భావనోత్పత్తి దశ అని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తమత్వం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బోబో డాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ పెట్టండి, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధకుల ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పని తేలికగా ఉన్నప్పుడు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యసన విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్వేగ వికాసము. నెక్స్ట్ బిట్ శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జననానికి ముందు. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది జననానికి ముందు. నెక్స్ట్ పెట్టండి, జేమ్స్ లాంజే ఉద్వేగ సిద్ధాంతము ప్రకారము. ఆన్సర్ ఆప్షన్ 2 స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగ అనుభవాలకు దారితీస్తాయి. రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు. అతని గణన దీనిలో ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సాధన అవసరము. నెక్స్ట్ పెట్టండి, స్థానికతకు దీనితో సంబంధం కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 భాషా వికాసము. స్థానికతకు భాషా వికాసంతో సంబంధం కలదు. నెక్స్ట్ పెట్టండి, నోమ్ చోమ్స్కీ తన సిద్ధాంతమును ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడినటువంటి కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. నెక్స్ట్ పెట్టండి, నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి ఒక్కానించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ పెట్టండి, పిల్లలు ప్రస్తుతమైనటువంటి పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఈ దశలో ఉన్నట్లు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 1 సమతాస్థితి. నెక్స్ట్ పెట్టండి, ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యొక్క ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక కార్యకలాపాలకు పరిశీలించడం ద్వారా ప్రజ్ఞను అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ పెట్టండి, వీని నేర్చుకున్న దానిని కొలువుటకు ఉద్దేశించినటువంటి నికష ఏమిటి? నెక్స్ట్ పెట్టండి, నువ్వు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించినటువంటి నికష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాధనా పరీక్ష. నెక్స్ట్ పెట్టండి, చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ భావన కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా టెట్కమ్ టీఆర్టీలో ఈ గవర్నమెంట్నే 2018లో ఇచ్చినటువంటి ప్రశ్నల స్వరూపం అండి. ఎక్కడ మిస్ చేయకండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి, ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మనోవిక్షిప్తి. నెక్స్ట్ పెట్టండి, పురోగమన అవరోధము లేదా తిరోగమన అవరోధం వల్ల పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు క్రింది విధానం ద్వారా ఈ సమస్యను అధిగమిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రస్తుత పాఠానికి అంతకు ముందు పాఠానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయడం ద్వారా ఈ యొక్క పురోగమన అవరోధము తిరోగమన అవరోధాలని అధిగమిస్తాడండి మాస్టర్. నెక్స్ట్ పెట్టండి,
విషయాలను శాశ్వత భద్రతలోనికి తీసుకుని వెళ్ళుటకు అది ఈ కింది స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతం చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ పెట్టండి. ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞాపకం పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది, కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులను మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 వరుసక్రమ స్థాన ప్రభావము. స్మృతి మరియు విస్తృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ పెట్టండి. ఒకరి పగట కలలను కోరికలను తృప్తిపరిచే రక్షణ తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వైర కల్పన. నెక్స్ట్ పెట్టండి. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వర్గీకరణే కళ అన్నది క్రింది వైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభిప్రాయము. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాయిడ్. నెక్స్ట్ పెట్టండి. హాన్స్ సెల్సీ జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ యొక్క కలవర స్థితి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పోరాట లేదా పారిపోవు ప్రత్యుత్తరము. నెక్స్ట్ పెట్టండి. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కుంటనము, సంఘర్షణ, పీడనము మరియు మార్పు. నెక్స్ట్ పెట్టండి. 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 సమాంతర క్రీడ. నెక్స్ట్ పెట్టండి. సాధారణంగా ఈ వయస్సుకి శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 2 15 నెలలు. నెక్స్ట్ అండి. అలవాట్లు ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 నేర్చుకునేవి. నెక్స్ట్ పెట్టండి. సాధన ప్రవర్తన నిర్ణాయకం అంటే నిర్ణాయకాలు అంటే అర్థం ఏమిటి? నిర్ణాయకాలు అంటే ఆన్సర్ ఆప్షన్ 3 చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించినటువంటి ప్రోత్సాహక విలువ. నెక్స్ట్ పెట్టండి. ఈ వయస్సుకు ముందు ప్రారంభించినటువంటి ద్వితీయ భాష అభ్యసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 7 సంవత్సరాలు. నెక్స్ట్ పెట్టండి. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాని సామర్థ్యము దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం. నెక్స్ట్ పెట్టండి. ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గుర్తింపు. నెక్స్ట్ పెట్టండి. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ పెట్టండి. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయినా అతడు. ఆన్సర్ ఆప్షన్ 4 అత్యధిక ప్రజ్ఞావంతుడు. నెక్స్ట్ పెట్టండి. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది. ఆన్సర్ ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా బహుముఖ ఆలోచన ద్వారా తెలియజేయడం జరిగిందండి. నెక్స్ట్ పెట్టండి. జ్ఞాన సంబంధ శాస్త్రము నందలి విషయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సమాచార ప్రాసెసింగ్. నెక్స్ట్ పెట్టండి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్తృతిని వివరించిన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జోక్య సిద్ధాంతము. నెక్స్ట్ పెట్టండి. అతి తక్కువ సమర్థత గల శృతి విభాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన స్మృతి. నెక్స్ట్ అండి. వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్
పరిశోధనలు చేశారు? వీటి మీద హెర్లక్ ప్రయోగాలు అయితే చేశాడు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రోత్సాహకాలు. నెక్స్ట్ పెట్టండి. ఎరిక్సన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులలో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటివారితో సహసంబంధాల అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభము. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమించడం మరియు వర్సెస్ న్యూటన్. నెక్స్ట్ పెట్టండి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ పెట్టండి. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రోసర్ సిరామరకల పరీక్ష. ప్రక్షేపక పరీక్షకు ఉదాహరణ రోక్షక్ సిరామరకల పరీక్ష. నెక్స్ట్ పెట్టండి. ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. నెక్స్ట్ పెట్టండి. సవాళ్ళు ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఇలా అంటాము. ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి అని కూడా మనం పిలుస్తుంటామండి. చివరి పెట్టండి వీడియోలో. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి మీరు ఇచ్చేవి లైక్ కామెంట్లు మాత్రమే. శాస్త్రీయ నిబంధనములోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏమిటో మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.